హలో అండి, ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రై రెసిపీ చూద్దాము. పల్లీ కారం వేసి చేస్తామండి. సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. ఇంకా హెల్దీ రెసిపీ కూడా. దీనికోసం అయితే ముందుగా క్యారెట్ని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. క్యారెట్ వచ్చి ఒక 1/2 కేజీ తీసుకున్నానండి ఇక్కడ. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక క్యారెట్ ముక్కలు వేయాలి. ఒకసారి మిక్స్ చేయండి మంచిగా. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు వేయాలి. నేనైతే 1 స్పూన్ వేశాను. 1/2 టీ స్పూన్ పసుపు. ఈ రెండు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ క్యారెట్ మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. పల్లీ కారం కోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గుప్పెడన్ని పల్లీలు వేయించాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఉంటాయి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టము. ఇంకా సన్నని మంట మీద స్లోగా వేయించాలి, మాడిపోకుండా. అప్పుడే లోపల నుండి మంచిగా వేగుతాయి. వీటిని చల్లార్చుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి రుచికి సరిపోను కారం తీసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆల్రెడీ తాలింపులో వేసాం కదా. ధనియాల పొడి 1 టీ స్పూను, ధనియాలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పల్లీలు. కొన్ని అయితే పొట్టు తీసాను, కొన్ని అలాగే వేశాను. ఇంకా మెత్తగా కావాలంటే మెత్తగా పౌడర్ చేసుకోండి. పల్లీలు కొంచెం కచ్చాపచ్చగా కావాలంటే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే మెత్తగా మిక్సీ పట్టాను. ఇంకా క్యారెట్ అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇంకా మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల్లో ఉడికిపోతుందండి క్యారెట్. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. మీరు కావాలంటే ముందే వేయొచ్చు కరివేపాకు. చివర్లో వేసినా కూడా మంచి స్మెల్ ఉంటుంది కర్రీకి. అలాగే ఇందాక మిక్సీ పట్టాం కదా పల్లీ కారము, ఆ కారం కూడా వేసేసి బాగా కలిపేయాలి. ఒక 2-3 నిమిషాలు ఈ కారంతో పాటు ఉడకనివ్వాలండి. అప్పుడే క్యారెట్కి కూడా మంచిగా ఫ్లేవర్ పట్టుకుంటుంది. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి 1-2 నిమిషాలు వదిలేసి ఇంకా చివర్లో కొత్తిమీరాకు వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. బాగుంటుందండి. మనకి డ్రై కర్రీ కాబట్టి పొద్దునే లంచ్లో కలిపి పెట్టినా బాగుంటుంది, మనం విడిగా బాక్స్లో పెట్టించినా బాగానే ఉంటుంది. అంతే అండి, కొత్తిమీరాకు వేసేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.